నమస్తే. చంద్రిక ఆస్ట్రోన్యూమరాలజీ స్వాగతం. ఈసారి సంక్రాంతి గురించి చెప్పుకుందాం. ఈ సంక్రాంతి కొద్దిగా కీడుతో వస్తుంది. కొడుకులు ఉన్న వాళ్ళు చేసుకోవాల్సిన చిన్న పరిహారాలు ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి పండుగ, సంక్రాంతి పురుషుడు వచ్చేసి గండయోగంలో వస్తున్నాడు. ఈ గండయోగం వల్ల కొడుకులకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అందులో అనురాధ నక్షత్రంలో వస్తున్నాడు. అందుకని భోగి పండుగ రోజు, సంక్రాంతి రోజే చేయాలి. ఈ 2 రోజుల్లోనే చేయాలి. అవతలు చేసినా ఉపయోగం ఉండదు. దీనివలన ఏమవుతుందంటే పిల్లలు చదువులో ఆటంకాలు ఉంటాయి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, ప్రయాణాలలో వాహన ప్రమాదాలు ఇట్లాంటివి జరగకుండా ఉండేదానికోసంగా ఈ పరిహారం. అంతే. ఏంటంటే అది రాగి చెంబులో కొన్ని వాటర్ తీసుకొని కొద్దిగా అందులో పసుపు, చిన్నపిల్లలప్పుడు మనం ఎర్రనీళ్ళు తీస్తాం కదా పిల్లలకి, అదే మాదిరిగా కొద్దిగా సున్నం వేసి కొద్దిగా దాంట్లోనే ఆ బిడ్డయ్యే 2 వెంట్రుకలు తీసి అందులో వేసి కొద్దిగా 2 ఎండుమిరపకాయలు, 2 మిరియాలు తీసి దిష్టి తీయడం అనమాట. క్లాక్ వైజ్గా 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్గా 3 సార్లు దిష్టి తీసేసి బయట ఎవరు తొక్కని ప్రదేశంలో అయిపోస్తే కొంచెం ఆ దోషాలు అనేటివి తొలగిపోతాయి. అది కూడా ఎప్పుడు చేయాలంటే ఉదయాన 6-7 మధ్యలో, రాత్రి 6-7 మధ్యలో చేస్తే కొంచెం మంచిదన్నమాట. ఈ పరిహారం చేసుకున్న దానివల్ల గండాలు అనేటివి తొలుగుతాయి. అది చేసుకుంటే మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి. దిష్టి దోషం పోద్ది, అంతే కదా పిల్లలకి. అది చేస్తే తప్పేం ఉంది? తప్పేం కాదు. చేస్తే మంచిదే, చేయండి. బిడ్డలు బాగుంటారు కదా, అంతే కదా.